హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమ్నైల్ చూసే బేసిక్గా ఎవరైనా కూడా యూట్యూబ్ చూసే వాళ్ళు తమ్నైల్ చూసే ఓపెన్ చేస్తారు. సో తమ్నైల్ ఏదైతే చూసారో దాని మీదనే టాపిక్ ఉండబోతుంది. మరి ముఖ్యంగా నేను బిఫోర్ వీడియోస్లో చెప్పాను, ఎట్ ఏ టైం మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, డార్లింగ్ ఫ్యాన్. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం హైప్ ఉంటుంది, అలాగే ఎనర్జిక్ వైబ్ ఉంటుంది. అలా మాట్లాడతాం, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫ్యాన్ కాబట్టి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకు స్టార్టింగ్లో చెప్తున్నా అంటే, చాలామంది అరే ముందు చెప్పుంటే మా పనులు మేము చూసుకునే వాళ్ళం కదా అని అంటారు. సో అలాంటిది కొంచెం స్కిప్ చేసి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మీరు ఎవరైనా పర్లేదు ఎండింగ్ వరకు చూడండి. సో ఏదేమైనా ఉన్నట్టు మాట్లాడానా లేదా అనేసి మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో బైకర్ మూవీకి సంబంధించి ప్రభాస్ గారు ఆయన అఫీషియల్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి అంటే ప్రమోషన్లో భాగంగా వీడియో రిలీజ్ చేశారు. సో ఈ రోజు నుంచి మనకి బైకర్ మూవీ టికెట్స్ అనేవి ఓపెన్ అయిపోతున్నాయి. అండ్ నేను చెప్పాను కదా, బైకర్ మూవీ అయితే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది భయ్య. మరి ముఖ్యంగా ఎవరైతే రేసింగ్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకి ఒక అద్భుతమైన మ్యాజిక్ చేస్తుంది. సో అభిలాష్ రెడ్డి గారు మ్యాజిక్ చేశారు. సో అది మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు లేట్ చేయకుండా టికెట్లు టకటక బుక్ చేసేసుకోండి, ఎందుకంటే ఒక సినిమాని బ్రతికించేది నార్మల్ ప్రేక్షకుడే. సో ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. సో జస్ట్ ఆ వీడియో ఉన్నదైతే మాత్రం మేబీ 1 minute ఉండొచ్చు, 1 minute అబౌవ్ ఉందేమో. సో ఆ వీడియో ఉన్నది 1 minute, కానీ మనం మినిమం ఎంత డిస్కషన్ ఉంటే అంత మాట్లాడేస్తాం అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ వీడియో చూసినప్పుడు నన్ను కొంచెం డీవియేషన్ చేసిన ఒక పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ ఎండింగ్లో చెప్తాను. అంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి నేను అలాంటిది ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది నేను ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్లో అంటే ఫ్రీ క్లైమాక్స్ అనుకోండి, ఈ వీడియో ఫ్రీ క్లైమాక్స్లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. నేను ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను. మేబీ మీకు స్క్రీన్ మీద సరేలేండి ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు అంటే మీకు కూడా పక్క క్లారిటీ కావాలి కదా. స్క్రీన్ రికార్డ్ ఓకే వచ్చేసింది. యువి క్రియేషన్ అంటే నాకేమనిపించిందంటే, అసలుకి ప్రభాస్ గారిది యూవీ క్రియేషన్ కదా, మేబీ ఆయనది అనుకుని ప్రమోషన్ చేస్తారేమో అనుకున్నాం. ఆబ్వియస్లీ అంతేలేండి, ఫ్యాక్ట్గా మాట్లాడాలి అంటే. సో ఫస్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రభాస్ గారు ఏదైతే ట్వీట్ చేశారో ట్విట్టర్లో, ఆ పోస్ట్ను చూపిస్తూ అక్కడ లవ్ ద వైబ్ ఆఫ్ ది ట్రైలర్ అని ఉంది కదా. సో అంటే దాన్ని హైలైట్ చేసి మార్క్ చేసి చూపించారనమాట. చూపిస్తూ అక్కడ ప్రభాస్ గారు ఏమన్నారు, శర్వ మా ఇంటి హీరో అంటే ఆల్రెడీ మాట్లాడారులేండి కొన్ని, అంటే లాంచింగ్స్కి వచ్చేసి ప్రభాస్ గారు మాట్లాడారు. సో ఆ వాయిస్ ఓవర్ పెడుతూ ఆయన ట్వీట్ చేసింది స్క్రీన్ మీద ఇచ్చారు. వావ్, అక్కడ ఏముంది ఓవరాల్గా ప్రభాస్ గారు ఏం ట్వీట్ చేశారు అంటే, లవ్ ద ట్రైలర్ వైఫ్ ఆఫ్ ది ట్రైలర్, లుక్ వెరీ ఎంగేజింగ్, బెస్ట్ విష్ టు సర్వ యువి క్రియేషన్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బైకర్, విషింగ్ యూ బిగ్ సక్సెస్ ఆన్ April 3rd. మనకు మూవీ ఎప్పుడు, ఇక జస్ట్ 2 days ఉంది. సో ఈ 2 daysకి సంబంధించి ప్రభాస్ గారు ట్వీట్ చేస్తూ ఇంట్రొడక్షన్ వీడియో ఉంటుంది చూడండి. అంటే ప్రమోషన్లో భాగంగా, బైకర్ కదా సినిమా పేరే బైకర్. సో మన ప్రభాస్ గారు కూడా బైక్ పట్టుకొని దాని మీద ఉన్న కవర్ ఇలా పైకి విసిరేసి, మిర్చిలో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ని ఇక్కడ ఏం చెప్తారంటే, ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్, లెట్స్ ద రేస్ అని అంటారు చూడండి. వావ్ వావ్ అదిరిపోయిందబ్బా చూడండి. ఇక్కడే బాధాకరమైన విషయం చెప్తానా, ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్, నమ్మేయాలంతే మీరు. నిజానికి ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందబ్బా. అసలుకి ఈ ట్రైలర్ షాట్కి బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ వస్తుంది, మిర్చి మ్యూజిక్ వస్తుంది.
ఆ మిర్చి మ్యూజిక్ భలే సింక్ అయింది కదా ఈ ట్రైలర్ కట్కి. లెట్స్ రేస్ స్టార్ట్ చేసేసారు. వావ్. రన్నింగ్ ఆన్ థియేటర్ ఫ్రమ్ April 3rd వరల్డ్ వైడ్. బుకింగ్ ఓపెన్ నౌ April 1st, అంటే ఈరోజే April 1st బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. గ్రాండ్ ప్రీమియర్స్ ఇన్ ప్రీమియర్. ఓకే, సో మనకి సెకండ్కే ప్రీమియర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ప్రీమియర్స్ చూడాలి అనుకుంటే సెకండ్కి మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ప్రీమియర్ షోస్కి. సో ఫైనల్గా నాకు ఇందులో షాకింగ్ సర్ప్రైజ్ ఎట్ ఎ టైం. నాకు కొంచెం, నాకే కాదు ప్రభాస్ ఫ్యాన్స్కి ఎలా ఉన్నా నచ్చుతుంది అంటే ఐ అగ్రీ. ఎందుకంటే ఒక ఫ్యాన్గా మనం ఎలా ఉన్నా కూడా మన హీరోని మనం యాక్సెప్ట్ చేస్తాం, చేయమని కాదు. సో నాకైతే మాత్రం డిసప్పాయింటెడ్గా అనిపించింది భయ్య. ఎందుకంటే ఈరోజు నేను మా బ్రదర్ తోటి ప్రభాస్ గారి లుక్స్ గురించి డిస్కస్ చేశాను. డిస్కస్ చేసిన తర్వాత నాకు కొంచెం బాధ కలిగింది. ఆ బాధని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను, మీకు జస్ట్ స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి. ఇక్కడ చూస్తే ప్రభాస్ గారు లుక్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనిపించింది. అంటే మేబీ ఇది ఫౌజీ మూవీకి సంబంధించిన లుక్ అనుకుంటున్నాను. అదైనా ఉండొచ్చు, లేదా స్పిరిట్ అయినా ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం ఫౌజీలో అయితే మాత్రం ఆర్మీ బ్యాక్డ్రాప్ అన్నారు కాబట్టి ఆ లుక్కే ఈ గడ్డమంతా తీసేసి జస్ట్ మిస్సాలు ఉంచేసుకున్నారు. కానీ అసలుకి ప్రభాస్ గారు లాగా అనిపించట్లేదు తెలుసా. కొన్ని సెకండ్స్ స్ట్రక్ అయిపోతాం. ఒకప్పుడు మిర్చి, డార్లింగ్, బుజ్జిగాడు, ఈశ్వర్, అడవి రాముడు, ఛత్రపతి ఈ మూవీస్ తీసిన ప్రభాస్ గారైనా ఇప్పుడు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. కొన్ని ఇంటర్వ్యూస్కి వచ్చి మాట్లాడారనమాట. అంటే మూవీ రిలీజ్ వాటికి సంబంధించి వచ్చినప్పుడు అంటే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫ్యాన్స్ అయినా ఏదైనా ఒప్పుకోవాలి భయ్య, మనం తప్పదు. ఎందుకంటే అంతే, ఇంకేం చెప్తాం. నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇక్కడ లుక్స్ చూసిన తర్వాత. సో ఇక్కడ అంటే జస్ట్ ఇది ప్రమోషన్ వీడియో, సో కాబట్టి ఇలా ఉంటారు. సినిమాలో లుక్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అండ్ అంటే అక్కడ మొత్తం సెట్ చేస్తారు కదా, మేకప్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా అంతా చేసేస్తారు. కానీ ఇక్కడైతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఏదేమైనా సింహం ఎక్కడున్న సింహమే కదా. నా కొడుకు ఎక్కడున్నా రాజే అని ఒక డైలాగ్ ఉంది కదా. సో అలాగా సింహం ఎక్కడున్న సింహమే, ప్రభాస్ ఎక్కడున్న ప్రభాసే. ఆయన్ని మించిన వారు లేరు, ఆయన మించబోయే వాళ్ళు లేరు. హైట్, ఫిజిక్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నట్టు ఉంటాడు. సో ఏదేమైనా బైకర్ మూవీ గురించి మాట్లాడితే నాకైతే మాత్రం మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వబోతుంది అనిపించింది. ఎందుకంటే యువి క్రియేషన్స్లో ఇప్పటిదాకా రిలీజ్ అయిన పెద్ద సక్సెస్ నాకు తెలిసి ఏది లేదు పెద్దగా. సో బైకర్ మూవీ, అభిలాష్ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన బైకర్ మూవీ సక్సెస్ కొడుతుందేమో అనిపిస్తుంది. సో ఫైనల్గా రేపు కాదు ఎల్లుండి, రేపు ప్రీమియర్స్ ఉన్నాయి కదా, రేపు నైటే చూసేస్తాను. ప్రీమియర్స్ చూసిన తర్వాత బైకర్ మూవీ గురించి డీటెయిల్గా రివ్యూలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద మూవీస్ ఏం లేవు, బైకర్ మూవీ ఒక్కటే ఉందనుకుంటాను మేబీ. సో దాని గురించిన రివ్యూ కూడా మన ఛానల్లో రేపు వచ్చేస్తుంది. సో అదంతా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జస్ట్ 150 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉంది, టక్టక్గా కొట్టేసేయండి భయ్యా. ఎందుకంటే మనం 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనకి కొన్ని వర్క్స్ ఉన్నాయి బ్యాలెన్స్. ఆ వర్క్స్ ఏంటనేది బిఫోర్ వీడియోస్లో మాట్లాడాను. సో ప్రతిసారి అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది వాటి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.